ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మారు మీ మధ్య వాక్య పరిచయం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతకే ప్రభుకి స్తోత్రాలు. అలాగే దేవుని సేవకులు నన్ను ప్రేమతో ఒకరికి వాక్య పరిచయకు ఆహ్వానం పలికినటువంటి రెవరెండ్ జాన్ సిరిల్లో గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవ సేవకులు రెవరెండ్ జాన్ మోసెస్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పాస్టర్మ గారికి అలాగే తల్లి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. నేను చాలా త్వరగా వాక్యాన్ని చెప్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆదికాండము 41వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. 2 ఏళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవినైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు జమ్ములో మేచుండను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచుండను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండోసారి కలగనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరి తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఆ పీల వెన్నులు మృంగివేశాను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వచ్చిన భాగంలో నుంచి మీరు ఏమి మాట్లాడదలుచుకున్నారో మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు తన ప్రజలకు గాని తాను ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకునేటప్పుడు ఒక్కసారి మాట్లాడి విడిచిపెట్టేవాడు కాదు. 2 సార్లకు పైగా ఆ విషయాన్ని మాట్లాడతాడు. ఇది మనందరము గమనించాల్సిన విషయం. మీరు బైబిల్లోని చదువుతున్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఏమని పిలిచాడు? అబ్రహామా, అబ్రహామా అని 2 సార్లు రాయబడి ఉంటుంది. సౌలును పిలిచినప్పుడు సౌలా, సౌలా నీ వేళ నన్ను హింసించుచుంటివని 2 సార్లు ఉంటుంది. మోషేని పిలిచినప్పుడు కూడా మోషే, మోషే అని 2 సార్లు పిలవటం మనకి కనబడుతుంది. సమూయేలుతో మాట్లాడినప్పుడు కూడా సమూయేలు, సమూయేలు అని 2 సార్లు మాట్లాడటం. మీకు అర్థం చేసుకోవాలంటే మనుషులకు మేనరిజం ఉన్నట్లు దేవుడికున్న మేనరిజం ఏదంటే ఏదైనా 2 సార్లు పిలుస్తాడు. అది మనం గమనించాలి. హల్లెలూయా. ఆయన మేనరిజం అది. కొంతమంది ప్రసంగికులు మేనరిజం ఏంటంటే ప్రసంగాలు చేస్తున్న త్వరగొట్టేస్తుంటారు. అప్పుడు అది మేనరిజం. కొంతమంది చిటికలేస్తారు, కొంతమంది పక్కనున్న బల్లను కొడతారు అన్నమాట. ఏ ప్రసంగం చేసినా బల్లను కొట్టడం వాళ్ళ మేనరిజం. ప్రతి మనిషికి ఏదో ఒక మేనరిజం ఉంటుంది. కొంతమందికి మాట్లాడేటప్పుడు వాడు మేనరిజం అంటే ప్రతిదానికి అంటే అండి అని మాట్లాడతారు. ఏదన్నా అంటే అండి అని మాట్లాడతారు. మీరు వెస్ట్ గోదావరి సైడ్ వెళ్ళిపోయారు అనుకోండి, వారిలో ఎక్కువ మందికి ఒక 50% ఉన్న వాళ్ళకి ఏం మాట్లాడినా ఆయ్ అని అంటారు అనమాట. వాళ్ళు ప్రతిదానికి ఆయ్, అవునండి ఆయ్ అని అని అంటారు. దేవునికి కూడా ఒక మేనరిజం ఉంది. అది ఏంటంటే ఏదైనా సరే అది నా స్వరమని నా ప్రజలు గుర్తించటానికి 2 సార్లకు పైగా మాట్లాడుతాడు. ఇక్కడ ఫరోకు కూడా దర్శనం ఇచ్చినప్పుడు 2 సార్లు దర్శనం ఇచ్చాడు. ఒకటే సబ్జెక్టు, ఒక విషయం తెలియజేయటానికే 2 వేరు కోణాలలో 2 కళలను అనుగ్రహించాడు. ఆయన ఎవరు? ఇశ్రాయేలీయుడు కాదు, మనలాగా క్రైస్తవుడు కాదు,
యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తి కూడా కాడు. కానీ దేవుడు ఆయన ద్వారా ఒక సందేశాన్ని అందజేశాడు. ఏంటా సందేశము అని అంటే, ఆయన కలలో 7 బలిష్టమైన ఆవులు కనిపించాయంట ఏటి దగ్గర. ఆ తర్వాత ఇంకొక 7 బలహీనమై బక్క చిక్కిన ఆవులు కనిపించాయంట. ఈ బక్క చిక్కిన ఆవులు ఆ బలిష్టమైన 7 ఆవులను తినేశాయి. ఇది మొదటి కళ. రెండవ కళ వెన్నులను గురించి బలిష్టమైనవి ఉన్నాయి. తర్వాత పీల వెన్నులు ఉన్నాయి, అంటే పల్చగా చిక్కిపోయి గాలికి ఇరిగిపోయేటట్లు ఉన్నాయి. ఈ పీల వెన్నులు ఆ బలమైన వెన్నులను మృంగి వేసేసినట్టు కళలో చూశారు. ఇక దీని గురించి మనం వివరించుకోవసరం లేదు, ఎందుకంటే నేనేమో ఏసేపు అంత భక్తిపరుడు నేను కాదు. ఆయన ఆల్రెడీ దీని వివరణ ఇక్కడ చెప్పేసి ఆల్రెడీ చెప్పాడా లేదా? ఫరో దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆయన్ని. చక్కగా పాప జైల్లో పిచ్చోళ్ళకి జుట్టు అది పెరిగిపోయి గడ్డం అది పెరిగిపోయి ఉంటే ఆయనకి మంచిగా సవరింగ్ చేసి మంచి బట్టలు ధరించి ఫరో దగ్గర తీసుకొచ్చారు. ఏమయ్యా, నువ్వు మంచిగా దర్శనాలకి భావం చెప్తావంట, ఆల్రెడీ నీతో పాటు జైల్లో ఉన్న ఒక ఆయనకి నువ్వు దర్శన భావం చెప్పావంట. మరి ఆయన నాకు సాక్ష్యం చెప్పాడు, నాకు కళ వచ్చింది, నా కళలో ఇవి అని ఆయన కళలు చెబితే వెంటనే దాని భావమును యోసేపు వివరించి చెప్పాడు. ఏమని చెప్పాడు కూడా మీకు తెలుసు, మీరు చదివారు, నేను చదివాను. ఆ 7 ఆవులు 7 పుష్టి గల సమృద్ధి గల పంటనిచ్చు 7 సంవత్సరాలు అని చెప్పాడు. అలాగే ఆ 7 వెన్నులను కూడా పుష్టి గలవి 7 సంవత్సరాలు రాబోతున్న సమృద్ధి అయిన ఆహారము కలుగుతుంది. ఆ తర్వాత వెంబడే మరొక 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఆ కరువు ఈ 7 సంవత్సరాలు మీకు కలిగిన సంపదనంతటిని తినేస్తుంది. ఇది రాజా దీని యొక్క భావము అని యోసేపు ఆల్రెడీ చెప్పేశాడు. అది చరిత్రలో జరిగిపోయింది. ఆ జరిగిపోయింది, దాని భావం అంతా అయిపోయినది అంతా. ఇప్పుడు మరలా దేవుడు మన నోటీసుకు తీసుకొచ్చి రాబోతున్న తరములో, అనగా యేసు రక్తము చేత కడగబడిన వారికి కూడా ఈ సందేశం అవసరమని దేవుడు ముందుగానే బైబిల్లో రాయించాడు. ముందుగానే బైబిల్లో రాయించాడన్న సంగతి కూడా బైబిల్లో రాయించాడు. మీరు కావాలంటే బైబిల్లో నుంచి చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము. ఆ తర్వాత రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము కూడా చూడండి. 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఇశ్రాయేలీలో జరిగిన ప్రతి సంఘటన యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు వారి జీవితంలో జరిగించి అవి మనకు బుద్ధి కలగటానికి వ్రాయించాడట. ఇప్పుడు రోమాపత్రిక 15:4లో కూడా ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎందుకు రాయించాడంటే మనకు బోధ కలగటానికి. ఎందుకు రాయించాడంటే మనకు బుద్ధి కలగటానికి ప్రభువు రాయించాడు. హల్లెలూయా. అంటే ఈ దర్శనాన్ని కూడా దేవుడు రాయించాడు అని అంటే ఇందులో నుంచి యోసేపు చెప్పినది కాకుండా ఇంకా ఏదో ఒక సందేశాన్ని దేవుడు మనం నేర్చుకోవటానికి ఉంచాడన్నమాట. ఇంకా ఏదో ఒక ప్రత్యేకతను మనకు తెలియజేయటానికి దేవుడు లేఖనాల్లో భద్రపరిచాడని మనం మొదట గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది లేఖన స్వరము. ఇక్కడ నేను కొన్ని పోలికలు నేను చెప్తాను, మీరు చూడండి. ఆవులు భక్తులకు, ప్రభువుని నమ్ముకున్న వారికి సాదృశ్యము. అలాగే వెన్నులు ఉన్నాయి కదా, అది కూడా భక్తులకు సాదృశ్యము. మీరు బైబిల్ తెరిచి మీరు చదివితే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో సోమ్రోనులో ఉండు బాషాను దేశపు ఆవులారా అన్న
ఆవులారా అని పిలుస్తుంది ఆవులనా? కాదు. షోమ్రోను దేశంలో ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీలే. షోమ్రోను పట్టణంలో ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీలే. షోమ్రోను అంటే ఇశ్రాయేలీలకు ఒకప్పుడు అది క్యాపిటల్ సిటీ. ఇశ్రాయేలీలని ఏమంటున్నాడంటే ఆవులారా అని పిలిచాడు. ఆ ఇశ్రాయేలీలు మనకి సాదృశ్యము. ఇశ్రాయేల్ జీవితంలో జరిగిన ప్రతిదీ మనకు బుద్ధి కలగటానికి రాయించాడంటే మనము కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలమే. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, ఆత్మ సంబంధమైన యూదుడే యూదుడు. హృదయములో సున్నతి ఎవరికైతే జరుగుతుందో వారే యూదులు అని బైబిల్ చెబుతుంది. అంటే ఈ ఆవులు ఎవరు అని అంటే మనందరము. మనలను దేవుడు ఆవులతో పోల్చాడు. మనకు బోల్డ్ పోలికలు ఉన్నాయండి. గొర్రెలతో పోల్చాడు అన్నది మనందరికి బాగా పబ్లిక్, అన్ని జనులకు కూడా పబ్లిక్. గొర్రె పెట్ట అంటారు పాపం. మనకు అది ఒకటే కాదు, చాలా పోలికలు ఉన్నాయి బైబిల్లో. చేపలతో పోల్చాడు, ఆవులతో పోల్చాడు. ఫరో యొక్క రథాశ్వములతో నేను మిమ్మల్ని పోల్చేదని అన్నాడు. గుర్రాలతో పోల్చాడు, ద్రాక్ష తోటతో పోల్చాడు, అంజూరపు చెట్టుతో పోల్చాడు. ఎన్నో పోలికలు భక్తులకు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అలాగా ఆ పోలికను మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఆమోసు గ్రంథంలో ఉన్న పోలికను కట్ చేసి అక్కడి నుంచి కాపీ చేసి ఈ ఆదికాండంలో 41వ అధ్యాయంలో మనం పేస్ట్ చేద్దాం. హల్లెలూయా. పేస్ట్ అంటే ఇదేదో కొత్త భాష అనుకోకండి అమ్మ, ఏదో కొత్త కంప్యూటర్ నాలెడ్జ్ ఉపయోగించాను. పేస్ట్ అంటే మీరు ఇంట్లో చేసుకున్న అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కాదు ఏంటి. తర్వాత వెన్నులు అంటే ధాన్యము. ధాన్యముతో కూడా మనలను పోల్చినట్లుగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 37, 38 వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో నుంచి మనం నేర్చుకోవలసిన ఒక ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే, ప్రతి క్రైస్తవునికి, ప్రతి దేవుని బిడ్డకు కూడా మొదట సమృద్ధిని దేవుడిస్తాడు. సమృద్ధి అయిన ఆత్మాభిషేకం ఇస్తాడు, సమృద్ధి అయిన భక్తి జీవితం ఇస్తాడు, సమృద్ధి అయిన ప్రార్థన జీవితం ఇస్తాడు, సమృద్ధి అయిన జ్ఞానమును మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు అనంటే దీని వెంబడి కొన్ని సంవత్సరాలు రాబోతూ ఉన్నాయి. అప్పుడు మనకి సమృద్ధి ఉండదు, ఇంత ప్రార్థన జీవితం ఉండదు, ఇంత భక్తి చేయటానికి అవకాశాలు ఉండవు. ఇంకా కొద్ది కాలము మాత్రమే క్రైస్తవ సమాజము చాలా ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. ఇప్పుడు మందిరాల్లో సౌకర్యంగా మనం ఆరాధన చేసుకున్నట్లుగా ఆరాధనలు జరగవు. మందిరాలు మూసివేయబడే గవర్నమెంట్స్ త్వరలో రాబోతూ ఉన్నాయి. క్రైస్తవ సమాజం మీదకి ఎన్నో ఉప్పెనలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది, ఇప్పుడు సమృద్ధిగా సహవాసం దొరుకుతుంది, ఇప్పుడు సమృద్ధిగా సమస్తము మనకు అనుకూలంగా ఉన్నాయి. మీ చేతికి మైక్ దొరుకుతుంది పాట పాడుకోవటానికి. రాబోతున్న దినాల్లో మనకి సిస్టమ్ ఏమి ఉండదు, ఉట్టి నోటితోనే మనం పాటలు పాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సమృద్ధిగా కలుగుతుంది, కానీ తర్వాత కరువు రాబోతుందంట. ఆ కరువులో మనము ఇప్పుడు ఏమి చేయాలంటే ఇవన్నీ భక్తి అంతా కూడా మనలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేసే భక్తి, ఇప్పుడు నీవు కలిగి ఉన్న ప్రేమ, ఇప్పుడు నీవు కలిగి ఉన్న సహవాసము, ఇప్పుడు నీవు పొందుకుంటున్న సందేశాలు, ఇవన్నీ మీ హృదయమును గుడారములలో, మీ హృదయమును గోడౌన్స్ లో దాన్ని మీరు స్టోరేజ్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కంప్యూటర్ దగ్గర పనిచేసే వాళ్ళు చూడండి, ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయనుకో దానికి వైరస్ వచ్చి డిలీట్ అయిపోతాయేమో, లేదంటే పొరపాటున నేనే డిలీట్ చేసేస్తానేమో అని కొంతమంది ప్రత్యేకంగా హార్డ్ డిస్క్ కొనుక్కొని ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని హార్డ్ డిస్క్ లో పెట్టుకుంటారు కదా. దేవుడు మనందరికీ కూడా ఒక హార్డ్ డిస్క్ ఇచ్చాడు. అదేంటంటే మన హృదయం. మన హృదయం మనుషులు కనిపెట్టినటువంటి హార్డ్ డిస్క్ 500 GB ఉండొచ్చు, 1 TB ఉండొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఏమో. కానీ దేవుడు మనకి హృదయానికి ఎటువంటి జీబీ ఇచ్చాడంటే అన్లిమిటెడ్ జీబీ ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని సందేశాలైనా నీ హృదయంలో నీవు భద్రపరచుకోవచ్చు. ఎన్ని సంగతులైనా దేవుని గురించిన విషయాలు నీ హృదయంలో భద్రపరచుకోవచ్చు. ఇప్పుడు దేవుడు మనకి సమృద్ధిని ఇస్తున్నాడు. 7 సంవత్సరాలని అక్కడ రాయబడి ఉంది, కానీ 7 అను మాట
సంపూర్ణతకు సాదృశ్యము. అంటే సంపూర్ణమైన వాక్యము మనకు దొరుకుతుంది. మీరు కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యము సమృద్ధిగా దొరకట్లేదు. దేవుని వాక్యం దొరకట్లేదు. నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ ఒకటి పెట్టారు. అక్కడ వాక్య పరిచర్యకు నన్ను పిలిచారు. నన్ను పిలిస్తే గుజరాత్ రాజస్థాన్ బోర్డర్కు మధ్యలో ఉందన్నమాట. ఇటువైపు రాజస్థాను, ఒక 50 కిలోమీటర్ల దూరంలో గుజరాత్ లో ప్రేయర్ మీటింగ్ పెట్టారు. ప్రేయర్ మీటింగ్ పెడితే ఉదయాన్నే వెళ్ళిపోయి మైక్ సిస్టమ్ అంతా ప్రిపేర్ చేసేసారు. పాస్టర్స్ ఒకరి తర్వాత ఒకరు బండ్ల మీద వచ్చారు. కూర్చున్న తర్వాత ఇంకా ప్రార్థన స్టార్ట్ చేద్దాం అనగా అక్కడ ఉన్న ఒక పాస్టర్ గారు విలేకరు అనమాట. ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే క్రైస్తవులు కొట్టడానికి కొంతమంది మతోన్మాదులు వస్తున్నారు, ఇమీడియట్లీగా ఇక్కడ ప్రార్థన ఆపేద్దామని. అందరూ బండ్లు వేసుకొని రాజస్థాన్ వచ్చేసాం. రాజస్థాన్ వచ్చేసరికి గంట పట్టింది. 50 కిలోమీటర్లు బండ్ల మీద వచ్చేసి అక్కడ ఒక రూము రెంట్కి తీసుకుని గుజరాత్ లో జరగవలసిన ఆరాధన అక్కడ జరుగుతుంది. మన దేశంలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బహిరంగ కూటాలు ఇండియాలో, మన ఆంధ్రాలో, సౌత్ ఇండియాలో ఎన్నైనా పెట్టచ్చు. సౌదీ అరేబియాలో పెట్టగలమా? పెట్టనిస్తారా? పెట్టనవరు. మాల్దీవ్స్ లో పెట్టనిస్తారా? పెట్టనవరు. థాయిలాండ్ అని ఒక దేశం ఉంది, ఇప్పటికీ క్రిస్టియానిటీ 1% కూడా లేదా. ఇప్పటికీ 1% క్రిస్టియానిటీ లేదు అక్కడ. అక్కడ బహిరంగ కూటాలు మనం పెట్టగలమా? పెట్టలేం. అంటే ఇప్పుడున్న కాలములోనే దేవుని వాక్యము దొరకని స్థలాలున్నాయి, దేవుని సహవాసము దొరకని స్థలాలున్నాయి. ఇంకా రాబోతున్న దినాలంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందంటే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు నువ్వు మందిరానికి రాకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు దేవుడు సమృద్ధినిచ్చాడు. ఈ సమృద్ధిని అంతటిని మనము సంపాదించుకొని మన హృదయంలో పెట్టుకోవాలి. హల్లెలూయా. నీ చేతిలో ఇప్పుడు బైబిల్ ఉంది చదువుకోవటానికి, కానీ ఇప్పుడు మనం చదవట్లేదు అనుకోండి, నీ హృదయంలోనికి అవన్నీ నీవు ఎలాగూ జాగ్రత్త చేసుకోగలవు? మీరు ఒక మాట చూడండి, ఆమోసు గ్రంథములో ఒక మాట రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయము 11వ వచనము. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును. క్షామము అంటే ఏంటి? క్షేమము కాదు, క్షామము అంటే కరువు. దేశములో రాబోవు దినములలో, అంటే ప్రస్తుత దినములు బాగున్నాయి, రాబోవు దినములలో కరువు పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామము ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు సమృద్ధిగా దేవుని వాక్యం దొరుకుతుంది. మీరు టీవీ ఆన్ చేస్తే టీవీలో క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్లో క్రిస్టియన్స్ మెసేజెస్ వస్తాయి, రేడియోలో దొరుకుతాయి, బైబిల్ నిండా మనం చదువుకోవచ్చు. ఏ మందిరానికి వెళ్ళినా గోడల మీద దేవుని వాక్యం దొరుకుతుంది. విస్తారమైన ప్రసంగికులు మనకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వచనంలో నుంచి నానా విధాలుగా రకరకాలైనటువంటి బోధల చేత హృదయాలను నింపే అభిషక్తులైన దైవ సేవకులను మనం కలిగి ఉన్నాం. ఇంత సమృద్ధిగా దేవుడి పంటను మనకి ఎందుకు ఇస్తున్నాడు అనంటే, ఇదంతా మన హృదయములో భద్రపరుచుకొనటానికి. హల్లెలూయా. కానీ ఇప్పుడే వాక్యం చెప్పినప్పుడు మీరు శ్రద్ధగా వినకపోతే, ఇప్పుడు వాక్యము మనకి దొరుకుతున్నప్పుడు దానిని మనం సంపాదించుకోకపోతే, రానున్న దినాల్లో నువ్వు నిలబడగలవా? ఒకవేళ ఫరో కనుక ఏసేపు ఆ కలభావము చెప్పకపోతే, ఒకవేళ చెప్పిన తర్వాత ఆ ఫరో దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే, అలక్ష్యము చేసి ఉంటే, ఆ గోడౌన్స్ కట్టకుండా ఉంటే, ఆ సమృద్ధి అయిన ఆహారం తిన్న తర్వాత చల్లా చెదిరైపోయి ఉండేది. ఆ తర్వాత కరువులో ఐగుప్తు దేశం అంతా కరువుకి ఎంతమంది చనిపోయి ఉండేవారు, దేశం ఎంత అల్లకొల్లోలం అయిపోయి ఉండేదో కదా. అంటే దేవుడు మనందరికీ బుద్ధి చెబుతున్నాడు. దేవుడు మనందరికీ ఒక బోధ చెబుతున్నాడు. ఏంటంటే, దేవుడు మనకి అనుగ్రహిస్తున్న దేవుని వాక్యము, దేవుడు నీకు అనుగ్రహిస్తున్న దైవ సహవాసము, దేవుడు నీకు అనుగ్రహిస్తున్న దేవుని సేవకులు, వారి కుటుంబములు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు సమృద్ధి చేత నింపబడుతున్నారు కనుక ఎంతగా నీ హృదయాన్ని నీవు నింపుకుంటావో
దేవుని వాక్యముతో అంతగా నింపుకో. ఎంతగా నీ బ్రతుకులో భక్తిని నీవు నింపుకుంటావో అంతగా నీవు భక్తి చేత నింపబడు. రానున్న దినాల్లో ఇవి మీకు దొరకవు. అంటే దేవుడు మనకి ఒక హెచ్చరికను పంపిస్తున్నాడు. ప్రతిరోజు దైవ గ్రంథమును ధ్యానం చేయండి, లేఖనాలను గురించి తెలుసుకునండి. కొన్ని సంఘాల్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సంఘాల్లో వాళ్ళు పాస్టర్ గారి ప్రసంగాలు సగానికి సగం వినరు, విన్నట్టు నటిస్తారు అంతే. నేను మా సంఘంలో వాక్య పరిచయం చేస్తున్నాను. మా సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, హైదరాబాద్ నుంచి వచ్చి సింగపూర్లో చర్చికి వచ్చేవాడు. అతనికి దేవుని వాక్యం వినాలంటే ఓపుకోడు. ఏదో కాస్త పొడుపు కథలు జోకులు చెప్పాను అనుకోండి, హాయిగా వింటాడు. డైరెక్ట్గా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే వినరు. వాడు ఏం చేసేవాడంటే కొంచెం వెనకన కూర్చుండేవాడు. పాటలన్నీ అయిపోయిన తర్వాత ఇయర్ ఫోన్స్ తీసి షర్ట్ లోపల నుంచి ఇయర్ ఫోన్స్ తీసి ఇలా పెట్టుకుంటాడు అన్నమాట. ఇక్కడ పెట్టుకొని ఫోన్ ఇలా బల్ల కింద పెట్టుకొని పాటలు వింటుంటాడు. నేను అక్కడ వాక్యం చెప్తూనే ఉంటుంటాను, పాటలు వింటుంటుంటాను. నేను వాక్యం చెప్తూ సడన్గా మధ్యలో ఆపాను. అందరూ సైలెంట్గా ఉండమన్నాను. వాడు పాటలు పెట్టుకుని బయటకు వినబడుతుంది. కానీ పాట వింటున్నంతసేపు వాడు నా వైపు చూసి వింటున్నట్టు నటిస్తున్నాడు. మైక్ ఇలా పెట్టి పక్కన తిన్నగా వెళ్ళి అతను భుజం మీద చేసుకొని చర్చు బయటకు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఉండు తమ్ముడు అని చెప్పి తాళం వేసేసి లోపలికి వచ్చి వాక్యం చెప్పాను. మీరు నమ్ముతారో నమ్మరు, నిజంగానే చేశాను. బయటికి పంపించేశాను. ఇప్పుడు దొరుకుతున్నప్పుడు నీవు దేవుని వాక్యాన్ని సంపాదించుకోకపోతే, ఇప్పుడు నీవు దొరుకుతున్నప్పుడు భక్తి జీవితాన్ని నీవు రెట్టింపు చేసుకోకపోతే, నీ ప్రార్థనా జీవితాన్ని రెట్టింపు చేసుకోకపోతే ఒకరోజు కరువు వస్తుంది. నువ్వు ప్రార్థన చేయలేని స్థితులు వస్తాయి. సహవాసం ఉంటేనే కదండి ఉద్యోగంగా ప్రార్థన చేయగలుగుతాం. ఎక్కువ మంది ఎవరైనా, నేనైనా అంతే, ఓ 10 మంది ఉంటే ఎక్కువ సమయం ప్రార్థన చేయగలం. ఒంటరిగా ఉంటే ఎక్కువ సమయం చేయలేము. మనం ప్రార్థన అంత కష్టమైనది. ఒకవేళ నేను ఎలాగైనా మొండి పట్టి ఎక్కువ సమయం ప్రార్థించాలి అని మొండితో మనం ప్రార్థన చేసి 1-2 గంటలు దాటిపోతే ఆ తర్వాత సులభం అయిపోతుంది. ఇంకో 2 గంటలు ఈజీగా ప్రార్థన చేయగలుగుతాం. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. కానీ మోకరించిన 10 నుంచి 20 నిమిషాలు ప్రార్థన చాలా టైట్గా వెళ్తుంది, చాలా ప్రెజర్తో వెళ్ళినట్టుగా ఉంటుంది. సులభంగా ప్రార్థించలేం ఒంటరిగా ప్రార్థించేటప్పుడు. కానీ 10 మందిలో ప్రార్థించేటప్పుడు ఆయనకంటే ఇంకా మంచి పదాలు నేను వాడేయాలనుకుంటుంటాం మనం. ఆయనకంటే మనం ఇంకా ఘనంగా ప్రార్థన చేసేయాలనుకుంటుంటాం కదా. మరి ఎవరు లేని స్థితి మనకి కలిగితే అప్పుడు మన భక్తి ఎలా ఉంటుంది? అది మనం ఆలోచించుకోవాలి. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు, భాషలు మాట్లాడతాడు. ఇద్దరు ఆయన ముందు కనబడితే చాలు 2 నిమిషాలు ప్రార్థన చేసి వెంటనే భాషలు మాట్లాడడం మొదలు పెడతాడు. ఎందుకంటే అది చూపించుకోవాలి. ఎందుకు? నేను భక్తిపరుడిని, నేను ఆత్మాభిషేకం కలిగిన వాడిని. ఇది గమనించి ఒకసారి నేను అడిగాను, నువ్వు ఒంటరిగా గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా 1 గంటన్నర పరిశుద్ధాత్మ భాషల్లో ప్రార్థించావంటే లేదన్నా అన్నాను. అక్కడ ప్రార్థించలేనప్పుడు 10 మందిలో ఊరికే మాట్లాడి బాకని చెప్పారు. అవునంటారా కాదట? కొంతమంది భక్తిని నేను భక్తిపరుణ్ణి చూపించుకోవటానికి పాటల్లోనూ, నేను భక్తిపరుణ్ణి చూపించుకోవటానికి రిఫరెన్సులు చదవటంలోనూ, నేను భక్తిపరుణ్ణి చూపించుకోవటానికి 10 మందిలో ప్రార్థనలను ఆరాధనలను చేస్తారు తప్ప ఒంటరి జీవితంలో వారికి ఉండదు. కారణం ఏంటంటే ఈ సంగతులు సండే చర్చిలో చెబుతున్న సంగతుల పట్ల హృదయంలో స్టోరేజ్ చేసుకోవట్లేదు. మనం హృదయంలో పెట్టుకొని మరలా తిరిగి దాన్ని ధ్యానం చేయట్లేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు వింటున్న సందేశాన్ని మరొక్కసారి బైబిల్ చదివి, అయ్యగారు ఈ రెఫరెన్స్ చదివి ఏ రెఫరెన్స్ లోకి వెళ్ళాడు, దీనికి అర్థం ఏంటని చెప్పాడు, దీనికి ఏ విధంగా వివరణ ఇచ్చాడని ఎప్పుడైనా మనం ధ్యానం చేశామా? ధ్యానం ఆల్రెడీ వినేసాం కదండి అనుకుంటాం. రోజు పప్పుచారు చేస్తే పప్పుచారు విసుగు చెందకుంటే తింటాం. వారంలో 4 సార్లు చికెన్ వండితే విసుగురాదు, మనం తిందే కదా అని మనం మానేము. తిన్న తిండి ఎన్నిసార్లన్నా తింటాము, విన్న ప్రసంగం మాత్రం మనం వినలేము. అది జ్ఞాపకమునకు కూడా తెచ్చుకోలేము. ఏబి మాసిలామణయ్య గారు ఒక దగ్గర క్రిస్మస్ సభ పెడితే అక్కడికి వెళ్ళి గొర్రెల గురించి వాక్యం చెప్పాడంట. గొర్రెల కాపరుల గురించి క్రిస్మస్ సందేశం చెప్పిన తర్వాత 3 ఏళ్ళు గడిచిపోయింది. మరలా అదే సంఘానికి క్రిస్మస్ రోజు వాక్యానికి ఆయనకు పిలిచారు.
పిలిస్తే అక్కడికి వచ్చి మరలా 3 ఏండ్ల కిందట ఏ సందేశాన్ని అయితే చెప్పాడో ఆ సందేశాన్ని అక్కడ చెప్పాడంట. అక్కడే అదే సందేశాన్ని చెప్తే ఆ సంఘంలో ఉన్న కొంతమంది పెద్దలు వచ్చేసి ఆయన అడిగారంట, అయ్యా 3 ఏండ్ల కిందట మిమ్మల్ని పిలిచాము, సేమ్ అదే మెసేజ్ మీరు చెప్పారయ్యా, మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాము అన్నారంట. అనగానే అప్పుడు ఆయన అన్నాడంట, నేను 3 ఏండ్ల క్రిందట వచ్చినప్పుడు మీరు ఏ పాటలు పాడారో నేను డిసప్పాయింట్ అయ్యానన్నాడు. అవునా కదండి? అయ్యే పాటలు ఎన్నిసార్లన్నా పాడుకోవటానికి డిసప్పాయింట్ అవ్వము, అదే సందేశాన్ని వినటానికి మనం ఎంత ఆలోచిస్తాం. రాత్రి మీ అయ్యగారు 56వ అధ్యాయము యెషయా గ్రంథం నుంచి చెప్తే ఆ చెబుతున్నంతసేపు అన్ని విన్నాను, 7 పాయింట్లు. ఇంటికి వెళ్ళిపోయాను, బాగా అలసిపోయాను కాబట్టి పడుకుంటూ ఉదయం లేచి అయ్యగారు నన్ను ఏం చెప్పారు అన్నది అంతా ఒకసారి మైండ్లో పెట్టుకున్నాను. నేను దాని మీద ప్రత్యేకంగా ధ్యానం చేయాలి, నేను అందులో నుంచి దేవుడు నాకు ఇచ్చిన తలంపులతో బోధించాలి అని. చాలా మంది దైవ సేవకులకు ఉంటుందండి, వారి సంఘాల్లో ఎక్కడికైనా వెళ్ళి ప్రసంగం వెళ్ళినప్పుడు అది నేర్చుకొని మా సంఘానికైతే దాన్ని ఎలాగ కన్వర్ట్ చేసి చెప్పొచ్చు, మా సంఘానికైతే అందులో నుంచి ఏవి ఎడిటింగ్ చేయాలి, ఏవి ఉంచాలి అన్ని ధ్యానం చేసుకొని చెబుతారా లేదా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు ఇస్తున్న భక్తిని జాగ్రత్త చేసుకో. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, మీరు చూడండి దయచేసి. మీ బైబిల్ తెరిచి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం నుండి ఎవరైనా త్వరగా చదివి సహాయం చేయండి. ఉజ్జయ రాజు అయ్యాడు ఇక్కడ. తర్వాత మూడవ వచనం, ఉజ్జయ ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకోల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. అతడు భక్తి జీవితం ఎలాగుందంటే, తొలి దినాల్లో రాజైన కాలం నుండి దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవతలను తీసివేసేశాడు, యెహోవా ఆరాధికుడైపోయాడు, దేవుని జ్ఞానము సంపాదించుకున్నాడు. జకర్యా తెలివి కలిగిన జకర్యా దినముల ప్రత్యక్షత విషయములందు జ్ఞానము కలిగి ప్రవర్తించాడు. కానీ అతడు మొదట కలిగిన భక్తి తర్వాత ఏమైపోయిందంటే 16వ వచనములో, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. మొదట అతని భక్తి ఎలా ఉంది? ఉన్నతంగా ఉంది. ఇప్పుడు అతని భక్తి దిగజారిపోయింది. మొదట భక్తి బాగానే ఉంటుంది. రక్షణ పొందిన కొత్తలో మంచి ప్రార్థన ఉంటుంది, రక్షణ పొందిన కొత్తలో కొత్త కొత్త పాటలు నేర్చుకోవటం ఇష్టం, రక్షణ పొందిన కొత్తలో బైబిల్ చదవటం ఇష్టం, రక్షణ పొందిన కొత్తలో దేవుడి మందిరం రావటం ఇష్టం, రక్షణ పొందిన కొత్తలో ఇంకొక 10 మందిని మందిరానికి తీసుకురావటం ఇష్టం. తర్వాత భక్తి అలవాటైపోయి ఆ ఉన్నది కాస్త తగ్గిపోవటం ప్రారంభమవుతుంది. మొదట నీవు కలిగి ఉన్న భక్తిలో ఇంకా ఎదుగుదల రావాలి కానీ దిగజారిపోకూడదు. రానున్న దినాలు తగ్గిపోయినట్లుగా నీ భక్తి దిగజారిపోకుండా దేవుడు నీకు ఇస్తున్న సమృద్ధి చేత నీవు నింపబడాలని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము నుండి 5 వచనాలు మనం చూస్తే, మొదట వాళ్ళు ఆత్మానుసారముగా ప్రారంభించారంట పరిచర్యను, ఆ తర్వాత శరీరానుసారముగా చేయటం ప్రారంభించారంట. మొదట భక్తి ఆధ్యాత్మికంగా వారికి కొనసాగింది, ఆత్మానుసారముగా కొనసాగింది, ఆ తర్వాత శరీరానుసారముగా పరిపూర్ణులైపోదాం అనుకున్నారంట. ఓ అవివేకులైన గలతీయులారా, ఈ విషయం యొద్ద నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని పౌలు భక్తుడు వారిని హెచ్చరించాడు. నేను రిఫరెన్స్ చదవకుండా చెప్తున్నాను, మీరు కాస్త గమనించుకో. ప్రకటన గ్రంథం 1వ సంఘం, 7 సంఘాల్లో మొదటి సంఘం పేరు ఏం పేరు? ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘానికి మొదట కలిగి ఉన్న ప్రేమ తర్వాత కలిగి ఉందా? లేదు.
అయితే నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టితివి. నీ భక్తిలో మొదట నీకు దేవుడు ఏది అనుగ్రహించాడో అది సమృద్ధిగా నీలోని పెట్టుకోవాలి. అది ఎందుకంటే తర్వాత రాబోతున్న కరువు కాలంలో అది నీకు చాలా ఉపయోగపడుతుందని బైబిల్ చెప్తుంది. మరొక మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచును. ఇప్పుడు చూడండి, అక్కడ బలమైన 7 ఆవులు, బలహీనమైన 7 ఆవులు కనబడుతున్నాయి. అది భక్తులకు సాదృశ్యం అనుకున్నాం. మనము శరీరమందు బలవంతులమై ఆత్మయందు బలహీనులం అయిపోయాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరము మన ఆధ్యాత్మిక జీవితమును తినేస్తుంది కదా. ఆత్మయందు బలవంతులమై శరీరమందు బలహీనులం అయిపోయాం అనుకోండి, శరీరము ఆత్మ యొక్క భక్తి జీవితాన్ని తినదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది. ఆత్మయందు బలవంతులమైతే శరీరము బలహీనం, అది ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని మృంగివేయదు. కానీ ఆధ్యాత్మిక జీవితం బలహీనమై శరీరం బలం పుంజుకుంటుంది అనుకోండి, శరీరానికి కావలసిన సమృద్ధైన ఆహారం అంతా దొరుకుతుంది అనుకోండి, వాక్యం పట్ల అవగాహన లేదు, దేవుని మందిరం పట్ల అవగాహన లేదు, ప్రసంగాలు వినటం లేదు, ప్రార్థన జీవితం లేదు అనుకోండి, కొద్ది కాలానికి నీ భక్తి జీవితం అంతా కంప్లీట్ గా స్పాయిల్ అయిపోతుంది. అందుకే అపోస్తుడైన పౌలు ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 26:41లో చెప్పాడు, శరీరము బలహీనము గాని ఆత్మ సిద్ధమే అని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీలో ఎంతమంది దేవుడు ఇప్పుడు ఇస్తున్న సమృద్ధిని మీరు జాగ్రత్త చేసుకుంటున్నారు? మీలో ఎంతమంది దేవుడు మీకు అనుగ్రహిస్తున్న సందేశాలను మీ హృదయాల్లో పెట్టుకుంటున్నారు? కొంతమంది ప్రసంగాలు చక్కగా రాసుకుంటారు, రాసుకొని ఇంటికెళ్ళి ధ్యానించే వాళ్ళు ఉంటారు. కొంతమంది దాన్ని పట్టించుకోరు. కనీసం అది రాసుకున్న పలానప్పుడు అయ్యగారు ఏం చెప్పారు, ఇది చదివినప్పుడు నాకు అర్థం కావట్లేదు అంటే వెంటనే మీరు రాసుకునే అలవాటు ఉంటుంది, ఓపెన్ చేసి అదొక పక్క ఇదొక పక్క పెట్టుకున్నారనుకోండి, వెంటనే అది మీకు గుర్తుకొస్తుందా లేదా? గుర్తుకొచ్చినప్పుడు దాని ప్రకారం ప్రార్థించాలన్న ఆలోచన వస్తుందా లేదా? అంటే దేవుడు మనకిస్తున్న సమృద్ధిని మనం జాగ్రత్త చేసుకోకపోతే ఎంత ప్రమాదమో ఆ అధ్యాయము మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. రాబోతున్న దినాల్లో మీ చేతుల్లో ఉన్న బైబిల్ మీకు దొరకవు. నేను అనుకున్నాను, ఇప్పుడు ఫోన్లో కూడా బైబిల్ వచ్చేసాయి. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇస్రాయేలీలు, గ్రీకు, తర్వాత హెబ్రీ భాషల్లో కూడా అది ఈ తెలుగులోని మాట హెబ్రీ భాషలో ఏముందో ట్రాన్స్లేట్ కొట్టి కూడా చూసుకోవచ్చు. కానీ టెక్నాలజీ ఎంతగా ఎదుగుతుంది కదా, ఇక గ్రంథం నాకు దొరకకుండా ఎవరు చేయలేరు అని అనుకోవద్దు. టెక్నాలజీని కూడా బ్లాక్ చేసి నీకు నీ ఫోన్లో కూడా నీకు బైబిల్ దొరకకుండా చేసే దినాలు దొరుకుతాయి. ఆ దినాలు వస్తాయి. అందుకే ఇప్పుడే సాధ్యమైనంత వరకు దైవ గ్రంథాన్ని పఠించండి, సాధ్యమైనంత వరకు ప్రార్థనా జీవితాన్ని వృద్ధి చేసుకోండి, సాధ్యమైనంత వరకు మానక దేవుని మందిరంలో కూడుకొనటానికి ప్రయత్నాలు చేయండి. నేను మీ మందిరానికి ఏదో చిన్న ప్రార్థన అయ్యా అనుకోకుండా మీరు వచ్చారని ఇప్పుడు అరేంజ్ చేశానని అంటారు. అయ్యగారు ఇప్పుడు అరేంజ్ చేశారంటే 20-30 మంది వస్తారు అనుకుంటారు. కానీ మీ మందిరానికి ఎప్పుడు వచ్చినా నాకు తెలిసి 200-300 మంది అవుతున్నారు. దేవుడు మీకు అటువంటి కృప ఇచ్చాడు. హల్లెలూయా. కొన్ని సంఘాలకు పోతాను, వాళ్ళ సంఘాల్లో వాళ్ళు అంటారు, మా సంఘం మా కాంగ్రిగేషన్ 300 మంది అని అంటారు. స్పెషల్ కూటం పెడితే, బైబిల్ స్టడీస్ పెడితే 20-30 మంది వస్తారు. ఇక పాస్టర్ గారు పాపం ఆయన మనకు చెప్పుకోలేక చాలా మంది రాలేరు. రాలేని వాళ్ళందరికీ మీరు వెళ్ళి చెప్పండి, ఆయన పాపం అక్కడ ఆయన కవర్ చేసుకుంటాడు. ఎందుకు అనంటే వాక్యం పట్ల ఆసక్తి లేదు, భక్తి పట్ల ఆసక్తి లేదు, దేవుని మందిరం పట్ల ఆసక్తి లేదు, దేవుని మందిరంలో నేను ఉండాలి అని ఆసక్తి లేదు.
చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదని అన్నాడు దావీదు భక్తుడు. మీలో ఎంతమంది అవకాశం ఉన్నంత వరకు దేవుని మందిరంలో కూర్చోవాలి, అవకాశం ఉన్నంత వరకు ప్రతి సంగతిని నేను ధ్యానం చేయాలి అని హృదయ తపనతో నింపబడి ఉన్నారు? ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బాషాను దేశపు ఆవులారా, సోమ్రోను పట్టణంలో ఉన్న బాషాను ఆవులారా అని చెబుతున్నాడు. మనందరినీ కూడా అదే పోలిక. ఇప్పుడు ఆవు చూడండి, అది గడ్డి దొరికింది అనుకోండి, కడుపు నిండగా దొరికినంత తినేస్తుంది కదా. మొత్తం తినేశాక మరలా దాన్ని నెమరు వేయడం మొదలు పెడతాడు. ఒక నీడ ప్రాంతాన్ని చూసుకుంటుంది, చక్కగా మఠం వేసినట్టుగా కూర్చొని హాయిగా చల్లగాలికి దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటది. కనీసం ఆ ఆవుతో పోల్చినందుకైనా దొరికిన వాక్యం అంతా శ్రద్ధగా విని ఇంటికెళ్ళి మరలా దాన్ని ధ్యానం చేద్దాము, ఇంటికెళ్ళి దాని ద్వారా ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాము అన్న తపన మనకుంటే మీలో కొంతమందిని దేవుడు ప్రసంగికులుగా కూడా చేస్తాడు. హల్లెలూయా, చేస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, కాలమును బట్టి చూస్తే మనం బోధకులమై ఉండవలసిన వారమై ఉన్నామంట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అంటే కాలాన్ని బట్టి చూస్తే, ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు, ఇన్ని ప్రసంగాలు విన్న తర్వాత, ఇంత భక్తి జీవితం చేసిన తర్వాత నీవే బోధించే స్థితికి ఎదగగలగాలి. కానీ ఇంకా మొదటి మూల పాఠాలు మీకు చెప్పవలసి వస్తుంది అని చెబుతున్నా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే నేను వేరే చోటకు వెళ్ళాలి కాబట్టి. మేము ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు ఒక విశ్వాసిగా నేను ఆ మందిరంలో కొనసాగుతూ పాస్టర్ గారు చెప్పిన ప్రసంగాలు వినటం, అది ఎక్కువగా ధ్యానం చేయటం, దేవుడు నాకు ఇచ్చిన తలంపులన్నీ మరలా నేను రాసుకోవటం, అలాగే నేను ఎదుగుతున్న దినాల్లో ఆ సంఘానికి ఒక ఆయన్ని పెద్దగా చేశారు. ఆయన ఎప్పుడు బైబిల్ చదవటం నాకు తెలియదు, ప్రార్థన చేయటం కూడా పెద్దగా ఆయనకి రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ప్రార్థన చేయమంటే జస్ట్ 2 ముక్కలు స్టైల్గా ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. సంఘంలో పెద్ద ఆయన. ఒకరోజు మందిరం అయిపోయిన తర్వాత, ప్రార్థన కూటం అయిపోయిన తర్వాత అందరం వరుసలో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాము. నా పక్కన సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన పక్కన నేను కూర్చున్నాను. ఎదురు టేబుల్లో కొత్తగా రక్షణ పొందిన విశ్వాసి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే ఆయన ఈ సంఘ పెద్దను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అన్న, పాస్టర్ గారికి ఒక ప్రశ్న అడిగితే మళ్ళీ ఏమైనా అంటారేమో అని నాకు భయంగా ఉంది, మిమ్మల్ని అడగవచ్చా అని అడిగాడు. అడుగు తమ్ముడు అని అన్నాడు ఆయన. అన్న తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ప్రతి ఆదివారం పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆఖరిలో పరలోకపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తారు కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపడునుగాక అని. ఆ ప్రార్థన బైబిల్లో ఎక్కడుందన్నా అని అడిగాడు. అంతే. ఇంకేనికి చెమటలు పట్టేసి అది చాలా గొప్ప ప్రార్థన, ప్రభు ప్రార్థన అని నువ్వే చెప్తున్నావు, అంత గొప్ప ప్రార్థన ఖచ్చితంగా ఎక్కడుంటదయా? ఆదికాండంలో ఉంటుంది అనేసాడు. అంతే. అది ఆదికాండంలో ఉంటది. ఆ తర్వాత పక్కన వాళ్ళు అడిగితే లేదన్నా నేను అది ఫస్ట్ పుస్తకంలో ఉండటమే నేను చదివాను అంటారు. అది కొత్త నిబంధనలో ఫస్ట్ పుస్తకంలో ఉంది, సంగతి తెలుసు. కానీ ఆదికాండంలో ఉన్నది అనుకుంటున్నాడు ఆయన. అంటే మరి అలాంటి స్థితిలో ఎన్ని సంవత్సరాలుగా చర్చకు వస్తున్నారు? నేను ప్రతి ఆదివారం ప్రభు బలకు వచ్చినప్పుడు ప్రభు బలలో చేపెట్టి మనం తింటాం కదా, ప్రభు యొక్క శరీరము రక్తము మనము భుజించినప్పుడు చర్చిలో చాలా యాక్టివ్గా ఒక ఆయన ఉంటాడు. పాటలు పాడుతాడు, ఆరాధన నడిపిస్తాడు, హెచ్చరిక వాక్యం కూడా చెప్పగలడు, అద్భుతంగా చెప్తాడు, అందరినీ క్రమంగా కూర్చోమని చెప్తాడు. ఆ బయట చెప్పులు స్టాండ్ విషయాలు అన్ని విషయాల్లో మంచి యాక్టివిటీగా ఉంటాడు. ఆ ప్రభు బలలో మాత్రం ఆయన పాల్గొనకపోయేసరికి కొద్ది రోజులు నేను గమనించి ఎప్పుడు ప్రభు బలకి రాడేంటి అని ఒక రోజు రెండన్నా వెళ్ళి కూర్చొని ప్రభు బలకి వెళ్ళాలంటే నువ్వు వెళ్తావు అని నన్ను పంపించాడు. తర్వాత నేను వచ్చి అడిగాను, ప్రభు బలలో ఎందుకన్నా మీరు పాల్గొన్నారంటే
నీకు విషయం తెలుసా, నేను ఇప్పుడు బాప్తిజం పొందలేదని చెప్పాడు. ఇప్పుడు వచ్చాను బాప్తిజం పొందలేదట. ప్రార్థన చేస్తాడు, చర్చిలో ఆరాధన నడిపిస్తాడు, వాక్యం చదువుతాడు, హెచ్చరిక మాటలు చెప్తాడు, కీర్తనలో నుంచి చదివి మంచి యాక్టివిటీస్ గా ఉంటాడు, కానీ బాప్తిస్మం పొందలేదు. మరి విన్న వాక్యం ఏమైపోయింది? ఈరోజు దేవుడు మనకి ఏదైతే అనుగ్రహిస్తున్నాడో, ఎన్ని సభల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో, ఎంత ప్రార్థనా జీవితాన్ని మనం కూడబెట్టుకోవటానికి మాట్లాడుతున్నాడో, అదంతా మనం సమృద్ధిగా స్టోర్ చేసుకోవాలి. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చామనుకో వాళ్ళు ఏం చేస్తారు, మా పెద్ద పాపకి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్కి $4 ఇచ్చేవాడు. $4, ఎందుకంటే ఆమె కరెక్ట్గా తింటే $4 సరిపోదు. $4 ఇవ్వగానే $4 లెక్క పెట్టుకొని ఇలా తిరుగుతారు, సైడ్కి తిరిగి ఇలా లెక్క పెట్టుకొని 2 పాకెట్లో పెట్టుకుని 2 తీసుకెళ్లి జాగ్రత్తగా ఒక చిన్న డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో పెట్టేసి నేను చూడలేదనుకోని వెళ్ళిపోతుంటది అనమాట. వెళ్ళిపోతే నీకు సరిపోతున్నాయా డబ్బులు అని అంటే సరిపోతాయి డాడీ. అంటే సేవింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ప్రతిసారి నేను ఎంత డబ్బులు ఇస్తే అంత కొద్దిగా సేవ్ చేసుకుంటుంది. మా చిన్న పాప కూడా అంతే. నేను ఈ కాయిన్స్ ఎక్కడికైనా వెళ్తే కాయిన్స్ ఇస్తారు కదా, ₹1, ₹2, అవన్నీ ఏం చేస్తారంటే బైబిల్ చదువుకున్న టేబుల్ మీద అన్ని ఇలా పెడతారు. మాటికి గదిలోకి రావడం, అది తీసుకెళ్ళిపోవడం. కాయిన్స్ ఏమని పెడితే తీసుకెళ్ళిపోవటం, అక్కడ ఒక డబ్బా అలా అమ్మ ఇచ్చింది, అందులో స్టోర్ చేసుకుంటుంటారు. అందులో స్టోర్ చేసుకున్న తర్వాత ఒకసారి వచ్చన్నది, డాడీ ఎప్పుడు కాయిన్స్ అయితే అది అప్పుడప్పుడు నోట్లు కూడా పెట్టని చెప్తుంది. నోట్లు కూడా పెట్టని చెప్తుంది. ఒకసారి ₹50 తెచ్చి అక్కడ పెట్టాను. ఈలోగా ఫ్లిప్కార్ట్ ఇంటికి వచ్చాడు, ఆమె ఏదో ఆర్డర్ చేసింది, ₹50 చిల్లర కావాలని ఎత్తుక్కుంటుంటుంటే అది కూడా తీసుకెళ్ళి అందులో వేసేసాం. అది చూసన్నా మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు మనకిస్తున్న వాక్యము ఎంత విలువైందండి. డబ్బు కంటే విలువైనది, బంగారం కంటే విలువైనది. కొంతమంది బంగారం ఎంత జాగ్రత్త కొంటారంటే ఇన్స్టాల్మెంట్ లో కొంటారు. మీరు ముత్తూడ్స్కి వెళ్ళండి, ముందు బంగారం కొనిసుకోవచ్చు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి, మళ్ళీ వాడే తాకట్టు పెట్టుకొని నెలకి EMI రూపంలో పట్టుకొని 1 సంవత్సరం తర్వాత ఆ బంగారం తెచ్చుకోవచ్చు. ఆ బంగారం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, బైబిల్ దేవుని వాక్యము రత్నరాశుల కంటే మేలిమి బంగారు కంటే విలువైనది. అది సమృద్ధిగా మీ హృదయంలో స్టోరేజ్ చేసుకోమని దేవుడు మనం హెచ్చరిస్తున్నారు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. నేను వాక్య పరిచయకు బైరాపురం వెళ్తాను కనుక నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ వాక్య ఫలింపు కొరకు పాస్టర్ గారికి నేను అప్పగిస్తున్నాను, ప్రార్థనలో నడిపిస్తాను. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.